నమస్కారం సార్. నమస్తే అండి. మీ పొలిటికల్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది సార్? అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇంటర్ నుంచి కూడా నేను యాక్చువల్గా నాకు కొంచెం రాజకీయాలు అంటే అప్పటి నుంచి ఆసక్తి. వివిధ స్టూడెంట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేసిన స్టూడెంట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేయడం కాకుండా విద్యార్థి సమస్యలపైన పోరాటం ఏంటంటే అంటే మీరు అమ్మవారి భక్తుడు కదా సార్, అంటే పల్లారం బండి ఎప్పటి నుంచి అది తీశారు? అంటే ఇక ముందు కూడా అలానే కొనసాగుతుందా సార్? ఖచ్చితంగా అండి. నేను ఉన్న రోజులు అంటే నాకు అమ్మవారి శక్తి ఇచ్చిన రోజులు నేను ఖచ్చితంగా తీస్తాను. అదేదో మధ్యలో ఆపే ఆలోచన లేదు, అట్లాంటి ఇది లేదు. యూత్ అందరికి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఈ మధ్య అన్ని ఫోన్లకు వచ్చేసినాయి. బెట్టింగ్ యాప్స్ అనుకోండి, డబ్బులు పొడగొట్టినారు. ఆ శనికా విషయంలో ఏం చేస్తారు? సూసైడ్ చేసుకోవడము. డైలీ హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఖచ్చితంగా మీ పిల్లలకు టైం ఇవ్వండి. హాయ్, వెల్కమ్ టు శ్రీయా స్టూడియోస్. ఈ రోజు మనతో ఈసెల్ ప్రాంతం గల బీజేపీ యువ నాయకుడు, అమ్మవారి భక్తుడు, సంఘ సంస్కర్త, సహాయం అనగానే ఒక అడుగు ముందుంటాడు. అదెవరో కాదండి, మన కనుకుల రజనీకాంత్ రెడ్డి గారు. రజనీకాంత్ రెడ్డి గారితో మాట్లాడి మరిన్ని విశేషాలు మనం ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? అంతా ఓకే అండి. అంతా అమ్మవారి దేవాలు అంతా మంచిది. మీ గురించి మాకు చెప్పండి సార్. అందరికీ నమస్కారం. నా పేరు కనుకుల రజనీకాంత్ రెడ్డి. నేను ఉండేది ఈసీఎల్ క్రాస్ రోడ్స్. అదేవిధంగా నా స్కూలింగ్ కానీ నా కాలేజ్ కానీ అన్ని కూడా ఈసీఎల్ చుట్టుపక్కలనే చేయడం జరిగింది. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి సార్. అంటే మీ ఫ్యామిలీ అంటే జాయింట్ ఫ్యామిలీ అని మేము విన్నామా, నిజమేనా సార్? అలా ఏం లేదండి, జాయింట్ ఫ్యామిలీ అని ఏం లేదు యాక్చువల్ గా. కాకపోతే జాయింట్ ఫ్యామిలీ కన్నా బాగుంటాం. మా బ్రదర్స్ కానీ మా సిస్టర్స్ కానీ అందరం కూడా రెగ్యులర్ గా కలుస్తూ ఉంటాము. బయటికి రెగ్యులర్ గా అవుట్డోర్ ట్రిప్స్ పోతా ఉంటాం. రెగ్యులర్ గా అంతా ఫ్యామిలీతో అంతా బాగుంటాం. మీ బిజినెస్ గురించి చెప్పండి సార్. మా బిజినెస్ గురించి వచ్చి మాకు వివిధ రకాల బిజినెస్ ఉన్నాయండి. యాక్చువల్ గా మేము మా మేజర్ బిజినెస్ వచ్చి మాది రియల్ ఎస్టేట్. యాక్చువల్ గా మేము ప్లాటింగ్ చేస్తాం, ప్లాటింగ్ వెంచర్స్ చేస్తాం. మీకు కీసరా ఈ సరౌండింగ్ లో చాలా వరకు వెంచర్స్ చేస్తాం. మా ఫాదర్ వాళ్ళు కూడా ఇదే ఫీల్డ్ లో ఉండే. సో తర్వాత మా బ్రదర్ యాక్చువల్ గా ఎస్ఎల్ గ్రూప్ అని ఉంది. సో వాళ్ళు ఇదే ఫీల్డ్ లో ఉన్నారు. అదే టైం మేము కూడా వాళ్ళతో పాటే ఇదే ఫీల్డ్ లో కొనసాగుతున్నాం. అదే మాకు ఆర్ఎంసీ ప్లాంట్స్ ఉన్నాయి, క్రషర్స్ ఉన్నాయి, వివిధ రకాలు. అంటే అన్నిట్లలో కొంచెం కొంచెం ఇట్లా ఎట్లా అంటే ఒక టీమ్ లాగా చేస్తాం. అది కూడా ఇప్పుడు చాలా మంది మా పార్ట్నర్స్ కానీ అందరం ఒక టీమ్ లాగా చేస్తాం. బిజినెస్ కూడా అపార్ట్మెంట్స్ కడతాము, కన్స్ట్రక్షన్స్, ఇండిపెండెంట్ హౌసెస్ కడతా ఉంటాము. అంటే వివిధ రకాల బిజినెస్ అయితే ఉన్నాయి. అంటే మీరు అమ్మవారి భక్తుడు కదా సార్, అంటే పల్లారం బండి ఎప్పటి నుంచి అది తీశారు? అంటే ఇక ముందు కూడా అలానే కొనసాగుతుందా సార్? ఖచ్చితంగా అండి. నేను ఉన్న రోజులు అంటే నాకు అమ్మవారి శక్తి ఇచ్చిన రోజులు నేను ఖచ్చితంగా తీస్తాను. అదేదో మధ్యలో ఆపే ఆలోచన లేదు, అట్లాంటి ఇది లేదు. నేను తీయబట్టి కూడా ఆల్మోస్ట్ 20 years అయిపోయిందండి యాక్చువల్గా. దానికన్నా ముందు మా పెద్ద వాళ్ళు తీస్తుండే, మా బ్రదర్ వాళ్ళు తీస్తుండే. సో తర్వాత ఈ 20 years నుంచి అయితే నేను తీస్తా ఉన్నాను. ఇంకా ముందు కూడా ఖచ్చితంగా కొనసాగుతుంది. ఖచ్చితంగా దానికి ఆపే అంత క్వశ్చన్ అయితే ఏం లేదు. అంటే ప్రతిసారి పల్లారం బండి దగ్గరికి చాలా క్రౌడ్ వస్తుంది. మరి ఈసారి మీరు ఎంత జనాభా వస్తుందని మీరు అనుకుంటున్నారు? క్రౌడ్ అంటే యాక్చువల్ గా క్రౌడ్ వస్తుంది, విపరీతమైన క్రౌడ్ వస్తుంది. క్రౌడ్ రావడము. సో దాని తగ్గ అరేంజ్మెంట్స్ కూడా చేసినాం మేము. అలా సపరేట్ వాలంటీర్స్ ని పెట్టడం కానీ, బౌన్సర్స్ ని పెట్టడం కానీ, ఇవన్నీ చాలా కేర్ తీసుకుంటాం. ఎవరికి ఇక్కడ ఇబ్బంది పడుకుంటే ఇప్పుడు ఏంటంటే పిక్ పాకెటర్స్ వస్తూ ఉంటారు. మేము మైక్ లో అనౌన్స్ చేస్తూ ఉంటాం, చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి అన్ని అనౌన్స్ చేస్తూ ఉంటాం. పర్ఫెక్ట్ ఇంత క్రౌడ్ అని చెప్పి నాకు తెలిసి వేల సంఖ్యలోనే వస్తారు ఖచ్చితంగా. ఉందని మేము విన్నాము. అంటే మీ టీం గురించి ఏమైనా చెప్పాలంటే? ఖచ్చితంగా టీం అంటే ఇంత పెద్ద పొజిషన్ చేయాలంటే నా ఒక్కరితోనైతే కాదు. సో నా బ్యాక్ ఎండ్ టీం ఉన్నారు. మా బ్రదర్స్ అనుకోండి, మా కజిన్స్ అనుకోండి, మా క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ అన్న ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఇప్పుడు ఎట్లా అంటే ప్రతిదే చిన్న విషయమైనా వాళ్ళతో పాటే షేర్ చేసుకుంటారు. నేను ఏమైనా ఉంటే వాళ్ళు చెప్తా ఉంటారు, అన్న ఇది చేద్దాం, ఇట్లా చేద్దాం, అంటే చేద్దామంటే ఏకవేచ్చి వాళ్ళతో పాటే ముందుకు పోతా ఉంటాం. అట్ ద సేమ్ టైం మాకు ఇప్పుడు మా టీంతో సహా పోలీసులు కూడా మాకు బాగా కోఆపరేట్ చేస్తారు. సో ఇప్పుడు ఎట్లా అంటే మేము ఎక్కడి వరకు అయితే చేయాలి అక్కడ వరకు చేస్తాం, కానీ వాళ్ళు ఎంత రెగ్యులర్ గా చూస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏంది ట్రాఫిక్ ఎటు డైవర్ట్ చేయాలో అంతా వాళ్ళు రెగ్యులర్ గా ఉంటారు. కాబట్టి వాళ్ళు కూడా మాకు కోఆపరేట్ చేస్తారు. ప్రతిసారి మాకు కోఆపరేట్ చేస్తారు, ఈసారి కూడా కోఆపరేట్. నిన్న కూడా ఒక పీస్ కమిటీ మీటింగ్ పెట్టింది, సిఐసార్ పిలిచి. సో దాంట్లో కూడా చెప్పడం జరిగింది, ఖచ్చితంగా కోఆపరేట్ చేస్తామండి. మీ పొలిటికల్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది సార్? అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది? పొలిటికల్ జర్నీ అంటే మేడం యాక్చువల్ గా నాకు 2000 లో నా స్కూలింగ్ అయిపోయిన తర్వాత 2001 లో ఇంటర్ నుంచి కూడా నేను యాక్చువల్ గా నాకు కొంచెం రాజకీయాలు అంటే అప్పటి నుంచి ఆసక్తి. సో నేను 2001 సంవత్సరంలో నేను ఎప్పుడైతే ఫీల్డ్ అంటే నేను ఇంటర్ లో వచ్చిన తర్వాత నుంచి కూడా వివిధ స్టూడెంట్ ఆర్గనైజేషన్ లో వర్క్ చేసిన స్టూడెంట్ ఆర్గనైజేషన్ లో వర్క్ చేయడం కాకుండా విద్యార్థి సమస్యలపైన పోరాటమే కానీ, అదే విధంగా ఏదైనా వాళ్ళకి చిన్న చిన్న ఫీజు ఇష్యూస్ వస్తున్నాయి ఏమైనా ఉన్నా కానీ చెప్తే ఖచ్చితంగా నేను ముందు పోయి మాట్లాడేవాడిని ప్రిన్సిపల్స్ తో. కానీ అప్పుడే ఆ టైంలోనే నేను చేసిన. అదే సేమ్ టైం నేను గతంలో కూడా 5 ఏళ్ళు జిహెచ్ఎంసీలో వార్డ్ మెంబర్ గా కూడా చేసిన. తర్వాత వార్డ్ మెంబర్ చేసినప్పుడు కూడా ఇప్పుడు చుట్టుపక్కల చిన్న చిన్న కాలనీలో చిన్న చిన్న సమస్యలు
సమస్యలు ఫోన్ చేస్తే స్పందించేవాడిని. బీజేపీలో మేడ్చల్ జిల్లా అధ్యక్షునిగా చేసిన, ఉమ్మడి మేడ్చల్ జిల్లాకు అధ్యక్షునిగా చేసిన. సో అధ్యక్షునిగా చేసినప్పటి నుంచి కూడా మా పార్టీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఏమైనా ఇట్లాంటి ధర్నాలు కానీ ఏది కానీ ప్రతిది ఏదున్నా 100% ఫుల్ఫిల్ చేసినాం దాంట్లో. నోట్ అది నా పొలిటికల్ కెరీర్. యూత్ అందరికి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు సార్ మీరు? సో యూత్ గురించి అంటే నేను ఒకటే చెప్తాను మేడం. యాక్చువల్ గా నేను మొన్న కూడా ఒక దగ్గర చెప్పిన ఇట్లనే చాలా మంది కూడా ఈ మధ్య అన్ని ఫోన్లకు వచ్చేసినాయి. బెట్టింగ్ యాప్స్ అనుకోండి, మీకు అట్ ద సేమ్ టైం క్యాసినోస్ అనుకోండి, క్రికెట్ బెట్టింగ్స్ అనుకోండి, యాప్స్ అన్ని రావడం వల్ల చాలా మంది డైవర్ట్ అయిపోతారు. గాంజా ఒకటి చాలా వరకు అంటే పిల్లలు మొత్తం ఇప్పుడు ఐపీఎల్ బెట్టింగ్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్తాను. ఐపీఎల్ బెట్టింగ్స్ లో కూడా ఏం చేస్తున్నారు, డబ్బులు పొడగొట్టున్నారు. ఆ శనికా విషయంలో ఏం చేస్తారు, సూసైడ్ చేసుకోవడము. అంటే నేను ఇంకోటి ఏం చెప్తున్నా అంటే తల్లిదండ్రులు కూడా మెయిన్ డైలీ హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఖచ్చితంగా మీ పిల్లలకు టైం ఇవ్వండి. టైం ఇచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎటు పోతున్నారు. ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నాం అని చెప్పి బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతారు. సరే కాలేజ్కి వెళ్తున్నా ఇంకెక్కడికి వెళ్తున్నా వాళ్ళు ఖచ్చితంగా మానిటర్ చేయాలి, ఎటు పోతున్నాడు ఏంది అని. అవేర్నెస్ రావాలి పబ్లిక్ లో. ఇప్పుడు పేరెంట్స్ లో కూడా అవేర్నెస్ రావాలి. ఇప్పుడు అంత మంచి ఫ్యూచర్ ఇచ్చి ఏమైనా అయిందనుకోండి వాళ్ళకి ఇబ్బందే కదా. ఇప్పుడు ఏంటి అంటే మా అందరికి ఒక పలరమ్మండి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎక్కడ స్టార్ట్ చేస్తారని మేమందరం చాలా అంటే చాలా ఎదురు చూస్తున్నాము. మీరు చెప్పండి సార్ అంటే ఎప్పుడు ఎక్కడ అనేది. జూలై 28 అండి, సండే రోజు ఈవినింగ్ షార్ప్ 6:30కి స్టార్ట్ అవుతుంది. మన ఈసెల్ బస్ స్టాప్ ఎదురుగా ఉన్న వీధి నుంచి స్టార్ట్ అవుతుంది. సో అక్కడ నుంచి రాధికా థియేటర్ దగ్గర ఉన్న టెంపుల్, రాధికా హనుమాన్ టెంపుల్ ఉంది, హనుమాన్ టెంపుల్ వరకు పొజిషన్ ఉంటుంది. మా అందరికి అంటే ఆడియన్స్ గానీ మా అందరికి కానీ ఎవరికైనా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా సార్ మీరు? ఏముండదండి, తెలంగాణ ప్రజలందరూ ఖచ్చితంగా సుఖ సంతోషాలతో ఉండాలని, అదే విధంగా రైతులకి వర్షాలు పడాలని, యూత్ కూడా ఒక సక్రమైన మంచి దారులు నడవాలని చెప్పి నేను కూడా అమ్మవారిని ప్రార్థిస్తాను, అమ్మవారిని మొక్కుతాను. మీరు కూడా వీలైతే మీ ప్రేక్షకుల ద్వారా మీరు కూడా మోకాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాతో ఇంత మంచి విషయాలన్నీ చెప్పుకున్నారు, మాతో సహకరించినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు చూసేసారు కదా అంటే కనుకుల రజనీకాంత్ రెడ్డి గారితో మనం ఇంటర్వ్యూ ఎలా చేసాం, వారు ఎలా మనతో మాట్లాడారు అనేది. ఇంకా ఇలాంటి ఇంటర్వ్యూస్ మరెన్నో మీకు రావాలి అని అంటే మా శ్రీయా స్టూడియోస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. రజనీకాంత్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ ఎలా ఉందనేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. బంగారు రథమెక్కి మాంకారమ్మ బయలెళ్ళినాదో, అమ్మ వెంట పోచమ్మ చూడు, కనుకుల వంశ ముద్దు బిడ్డ, ఈసీఐఎల్ జనం బిడ్డ, మా రజనీకాంత్ రెడ్డన్న తీస్తున్నాడు. ఇద్దరమ్మలకు చూడ సక్కని